వెల్కమ్ టు హర్ష టాకీస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ హర్ష. సో ఈరోజు నేను నా నెక్స్ట్ వేవ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే నేను మీకు చెప్తాను గైస్. సో అలానే నా ఎక్స్పీరియన్స్ అనేది నేను మీతో షేర్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా ఎవరైతే మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తారో వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మన ఛానల్ని అయితే షేర్ చేయండి. సో ఇంకా నేనైతే స్టార్ట్ చేస్తాను గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నెక్స్ట్ వేవ్ బీడీఏ రోల్కి అయితే అప్లై చేశాను. సో బీడీఏ రోల్కి అప్లై చేసిన తర్వాత నాకు ఒక 2 to 3 డేస్లో అయితే నాకు మెయిల్ వచ్చింది గైస్. సో ఫస్ట్ అయితే మెయిల్ వస్తుంది. సో మెయిల్లో ఏమని వచ్చిందంటే కంగ్రాచులేషన్స్ టు నెక్స్ట్ స్టెప్ అని చెప్పి వచ్చి, సో అక్కడ వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. సో గూగుల్ ఫామ్ అనేది ఇస్తారు. సో దాంతోపాటు ఇంకా వాళ్ళ కంపెనీ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. ఇంకా ఏంటి అని అంటే టెలిఫోనిక్ ఇంటర్వ్యూ నరేటివ్ అనేది వాళ్ళు సెండ్ చేస్తారు గైస్. సో ఈ 3 అనేది వాళ్ళు సెండ్ చేస్తారు ఫస్ట్. సో ఆ 3 మనకి సెండ్ చేసిన తర్వాత మనం క్లియర్ కట్గా నరేటివ్ అనేది చదువుకొని, సో అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది అన్నీ చదువుకొని మనకు ఓకే అయితే అక్కడ గూగుల్ ఫామ్ అనేది ఒకటి ఇస్తారు. సో ఆ గూగుల్ ఫామ్లో మన రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. సో మళ్ళీ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కటి అప్డేట్ చేసుకుంటూ రావాలి. సో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, సో మీరు ఇంతకుముందు ఏమన్నా నెక్స్ట్ వేవ్లో కోర్స్ తీసుకున్నారా, అలా స్మాల్ క్వశ్చన్స్ అనేది అడుగుతూ వస్తారు గైస్. సో అలా అడిగిన తర్వాత మనము అన్ని ఫామ్ అనేది ఫిల్ చేసి అక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి 2 to 3 డేస్లో మనకి ఫస్ట్ కాల్ అనేది చేస్తారు. సో నేను అప్లై చేసిన అంటే వాళ్ళు అక్కడ మెన్షన్ చేసి ఉంటారు. సో టుమారో మీకు ఈ టైం నుంచి ఈ టైంలో మీకు కాల్ అనేది చేస్తారు అని చెప్పి వాళ్ళు చెప్తారు. కానీ ఒక్కొక్కసారి డిలే అనేది అవుతుంది. సో యాక్చువల్గా నాకు మార్నింగ్ 9 to ఈవినింగ్ 7 లోపల కాల్ చేస్తానని చెప్పారు. కానీ నాకు ఆ రోజు కాల్ రాలేదు. సో నేను చాలా వెయిట్ చేశాను. సో 2 డేస్ తర్వాత అయితే నాకు కాల్ వచ్చింది. సో అప్పుడు వాళ్ళు చెప్పారు, హలో సార్, ఇలా నేను నెక్స్ట్ వేవ్ నుంచి మాట్లాడుతున్నాను, సో ఇప్పుడు ఫ్రీగా ఉన్నారా అని అంటారు. అడిగిన తర్వాత ఇంకా స్మాల్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మనం ఏదైతే గూగుల్ ఫామ్ ఫిల్ చేసామో సో దాని మీద క్వశ్చన్స్ అనేది అడుగుతారు గైస్. సో లైక్ ఎలా అని అంటే, సో మీరు ఇప్పుడు బీటెక్ కంప్లీట్ చేశారు కదా, మీరు నెక్స్ట్ ఫ్యూచర్గా ఏమైనా కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారా, ఎక్కడైనా జాబ్ చూసుకున్నారా, మీరు టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కదా, ఇది నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ జాబ్ కదా, సో పర్లేదా అని స్మాల్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు గైస్. సో మనం కాన్ఫిడెంట్గా ఉన్నాము అని తెలిసింది అని అంటే వాళ్ళు సెకండ్ రౌండ్కి అయితే వాళ్ళైతే మనకి కాల్ అనేది ఫార్వర్డ్ చేస్తారు. సో మన ప్రొఫైల్ అనేది ఫార్వర్డ్ చేస్తారు. సో ఈ సెకండ్ స్టేజ్లో ఏంటి అని అంటే మళ్ళీ మనకి ఒక 1 day 2 days తర్వాత అయితే మళ్ళీ కాల్ చేస్తారు. సో కాల్ చేసి ఈ విధంగా మీరు బీడీఏ రోల్కి అయితే అప్లై చేశారు కదా, మీరు ఏమన్నా కోచింగ్ తీసుకుంటున్నారా, అంటే గవర్నమెంట్ జాబ్స్కి ఏమైనా ప్రిపేర్ అవుతున్నారా, లేకపోతే ఎంటెక్ ఏమైనా ప్రిపేర్ అవుతున్నారా, సో మీ లాంగ్ టర్మ్ గోల్ ఏంటి, షార్ట్ టర్మ్ గోల్ ఏంటి, మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, సో ఇంకా ఈ బీడీఏ రోల్లో మీరు సూటబుల్ అవుతారా, సో మీరు కమ్యూనికేషన్ చేయగలుగుతారా, మీకు తెలుగు వచ్చా, ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు, సో ఇంతకుముందు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు కదా, ఏమైనా సేల్ చేస్తారా, సో ఇన్ డీటెయిల్గా అయితే మనకి మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటారు కదా. సో ఇంకోటి ఏంటి అని అంటే, సో ఇది బీడీఏ రోల్ కదా, టార్గెట్స్ అనేది ఉంటాయి కదా, ఈ టార్గెట్ని మీరు మేనేజ్ చేసుకోగలరా, సో ప్రెజర్లో కొంచెం వర్క్ చేయాల్సి వస్తుంది, సో ఈ ప్రెజర్ అనేది తీసుకోగలుగుతారా, సో వీకెండ్స్ కూడా వర్క్ చేయాల్సి వస్తుంది, సో ఈ వీకెండ్స్ కూడా మీరు వర్క్ చేయగలరా అని చెప్పి A to Z అయితే మనల్ని అడుగుతారు గైస్. సో ఇలా అడిగిన తర్వాత మనం ఓకే కాన్ఫిడెంట్ అని మనం చెప్పిన తర్వాత వాళ్ళకి కాన్ఫిడెంట్ అని అనిపించిన తర్వాత మళ్ళీ మన ప్రొఫైల్ అనేది ముందుకు ఫార్వర్డ్ చేస్తారు. సో అప్పుడు మళ్ళీ మనకి నెక్స్ట్ కాల్ చేస్తారు. సో ఇది మనకి టెలిఫోనిక్ ఇంటర్వ్యూ నరేటివ్ అనేది చెప్పాలి గైస్. సో ఈ టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో ఏంటి అని అంటే, సో ఫస్ట్ వాళ్ళు బేసిక్ డీటెయిల్స్ అనేది అడుగుతారు. సో మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారా, మళ్ళీ మీరు జాబ్ చేయాలనుకుంటున్నారా, సో ప్రెజర్ ఉంటుంది, టైమింగ్స్ ఇది, సో మీరు ఓకే అని అంటే నేను టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అయితే తీసుకుంటానని చెప్తారు. సో ఇంకా ఓకే అని అన్ని డీటెయిల్స్ అనేది నేను చెప్పిన తర్వాత వాళ్ళు టెలిఫోనిక్ రౌండ్ అనేది స్టార్ట్ చేశారు. అంటే నరేటివ్ చెప్పమని చెప్పారు. సో ఎగ్జాంపుల్ నరేటివ్లో ఎలా మనం ఇన్వాల్వ్ అవ్వమన్నారు అని అంటే, సో నెక్స్ట్ వేవ్ వాళ్ళు ఒక స్టూడెంట్, మనం వచ్చి ఒక బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్. సో మీరు ఏం చెప్పాలి అని అంటే, సో మీరు కోర్స్ అనేది తీసుకొని అంటే కంపెనీని అంత హైలైట్ చేయకుండా సో కోర్స్ మీద హైలైట్ చేయమన్నారు. సో ఇది చాలా బెస్ట్ ఆప్షన్ గైస్. ఎందుకు అని అంటే వాళ్ళ కంపెనీ మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పట్లేదు, కోర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయని చెప్తున్నారు. సో ఇది నాకు చాలా గుడ్ థింగ్ అనిపించింది. సో ఇంకోటి ఏంటి అని అంటే ఇంకా ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యింది. సో వాళ్ళు ఒక నేమ్ అనేది ఇచ్చారు, నాకు కాల్ చేసింది లేడీ కాల్ చేశారు. సో
విద్య అని చెప్పారు. సో అప్పుడు నేను ఇంకా స్టార్ట్ చేశాను. హాయ్ విద్య, ఇట్లా నేను నెక్స్ట్ వేవ్ కెరియర్ గైడెన్స్ ఎక్స్పర్ట్ నుంచి మాట్లాడుతున్నాను, ఇప్పుడు ఫ్రీగా ఉన్నావా. సో ఈ నరేటివ్ అంతా నేను యాక్చువల్గా నేను ముందే ప్రిపేర్ అయ్యాను. సో ఇన్ డీటెయిల్గా తనతో మాట్లాడుకుంటూ వచ్చాను. సో కమ్యూనికేషన్ అనేది కొంచెం బాగా బిల్డ్ చేసుకుంటూ వచ్చాను. సో తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, ఓకే సార్ మీరు బాగా పర్ఫామ్ చేశారు, ఇంకా మీరు ఓకే అని అంటే నేను టుమారో మీకు ఇంటర్వ్యూ అనేది పెట్టిస్తాను అని చెప్పారు. సో మనకు అప్పుడే చెప్పేస్తారు గైస్. సో మనకి ఇంట్రెస్ట్ ఉంది, మనం బాగా పర్ఫామ్ చేసాము, ఏం తడబడకుండా అని అంటే మనకి ఇంటర్వ్యూ అనేది పెడతారు గైస్. సో ఇంటర్వ్యూ పెట్టిన తర్వాత మనమైతే జాయిన్ అవ్వాల్సి వస్తుంది. మనకి ఇంటర్వ్యూ కూడా మనకు ఆన్లైన్ అనేది ఉంటుంది గైస్. సో ఎటువంటి భయం అనేది అవసరం లేదు. సో ఇంకా బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే, ఇది టోటల్గా మనకి తెలుగులోనే ఉంటుంది గైస్. ఎటువంటి ఇంగ్లీష్ అనేది ఎక్కువ బేసిక్ ఇంగ్లీష్ వచ్చినా కానీ చాలు గైస్. సో ఇంకా డీప్ ఇంగ్లీష్ అయితే అవసరమే లేదు. సో ఎవరైనా కానీ భయపడుతున్నారు అని అంటే, సో తెలుగులో ఉంటుందా ఇంగ్లీష్లో ఉంటుందా అని, సో తెలుగులోనే ఉంటుంది, కంప్లీట్గా మనకి తెలుగులోనే ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇంకోటి ఏంటి అని అంటే, గుడ్ థింగ్, ఇంటర్వ్యూలో మనకి మొత్తం తెలుగులోనే అడుగుతారు. సో ఎటువంటి సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా మనకి తెలుగులోనే ఉంటుంది, మనం తెలుగులోనే వేయాల్సి వస్తుంది. సో ఇది చాలా గుడ్ థింగ్ గైస్. ఇంకా నాకు టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నాకు షెడ్యూల్ అనేది ఇచ్చారు. సో ఈవినింగ్ 4:30 నుంచి 5:15 వరకు ఇచ్చారు. యాక్చువల్గా ఇది 45 minutes ఇంటర్వ్యూ జరిగింది. సో ఆ ఇంటర్వ్యూ ఎలా జరిగింది అనేది నేను ఫుల్ డీటెయిల్ ఇంకొక వీడియో అయితే చేస్తాను గైస్. ఈ వీడియోకి మనకి 100 likes కనుక వచ్చినట్టయితే నేను ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో చూస్తారు కదా, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. అలానే ఎవరైతే వీడియో రోల్స్కి అయితే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి, వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హర్ష టాకీస్. జై హింద్.